సప్త శనివారాల వ్రతం చేసేటప్పుడు గణపతిని కూడా చేస్తారండి. ఈ వీడియో మీకు అర్థమవ్వాలి అంటే దానికంటే ముందు అప్లోడ్ చేసిన వీడియో ఒకసారి చెక్ చేయండి, కింద మెన్షన్ చేస్తాను. మా ఇంట్లో అయితే లక్ష్మీదేవి రూపు కూడా ఉంది. నేను కుంకుమార్చన కూడా చేసుకుంటాను. పద్మావతి లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమార్చన చేస్తాను. కొంతమంది కుంకుమను కూడా పారేస్తారు. కానీ ఆ కుంకుమ మన దగ్గర ఉండాలి అంటే పూజ గది దగ్గరే ఉండాలి. మనం డైలీ యూజ్ చేయొచ్చు ఆ కుంకుమని, కానీ ఆ కుంకుమ పూజ గదిలోనే ఉండాలి. ఎందుకంటే లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దానివల్ల. ఎక్కడికైనా బయటకు వెళ్ళే ముందు అలానే ఏదైనా మంచి రోజు బ్లెస్సింగ్స్ తీసుకుంటాం కదా పెద్దవాళ్ళ దగ్గర, ఇంకా ఈ అక్షింతలు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అలానే మనం పూజ చేసుకున్న అక్షింతలు పారేయచ్చు, కానీ నేను పూజ చేసుకున్నప్పుడు అలా వేసుకోవచ్చని తీసైతే పక్కన పెట్టుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకా కొన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, ఒక కన్నేసి ఉంచండి.